ఏపీలో పోలింగ్ తర్వాత కూడా చేయూత నిధుల జమ ఆగడం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ కార్యక్రమం కొనసాగుతోంది. పోలింగ్ తర్వాత ఈ నెల 18న 1,513 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎన్నికలతో సంబంధం లేకుండా పథకాల లబ్ధి పొందారు మహిళలు. వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. జూన్ 9న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని తెలిపారు. విజయవాడలో వాంతులు విరోచనాలతో ముగ్గురు మృతి చెందిన ఘటనపై డిఎంహెచ్ఓ వివరణ ఇచ్చారు. ఆ ముగ్గురివి సహజ మరణాలేనని డిఎంహెచ్ఓ సుహాసిని తెలిపారు. మొగల్రాజుపురం కొండ ప్రాంతంలో మంచినీటి పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు. బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 17 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. మంగళవారం రోజున 76,381 మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం 3.85 కోట్ల రూపాయలు వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నా అహోబిలంలో లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం వైభవంగా జరిగింది. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు భక్తులు. రథోత్సవాన్ని సంబంధించి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించిన డ్రోన్ దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పోలేరమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. జాతర దృష్ట్యా అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలు విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. సప్పరంపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి 46 మంది ప్రయాణికులతో హజ్ యాత్రకు 3వ విమానం బయలుదేరింది. గౌహతి నుంచి కనెక్టింగ్ విమానం ద్వారా జెడ్డా వెళ్లనున్నారు హజ్ యాత్రికులు. గత 3 రోజుల్లో 690 మంది ముస్లింలు హజ్ యాత్రకు వెళ్లారు. కర్నూలు జిల్లా నందవరం మండలంలో ముసలి సంచారం కలకలం రేపుతోంది. నాగలదిన్నె బ్రిడ్జి వద్ద తుంగభద్ర నదిలో ముసలి తిరుగుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరద నీరులో ముసలి కొట్టుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ముసలి సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాజముద్రలో మార్పులపై రగడ రేగింది. రాష్ట్ర గీతంలో కీర్తించి రాజముద్రలో మాత్రం రాచరిక పోకడలు అనడం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మార్పు అంటే చిహ్నం మార్చడమా అని నిలదీశారు. కర్ణాటక అధికారిక చిహ్నంలో రాచరికపు గుర్తులున్నాయని, మరి వాటిని కూడా తొలగిస్తారని ప్రశ్నించారు కేటీఆర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 2వ రోజు పత్తి విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బారులు తీరారు. షాపులు తెరవక ముందే విత్తన ప్యాకెట్ల కోసం క్యూలైన్లో నిరీక్షిస్తున్నారు. మరోవైపు రైతులు ఆందోళన చెందవద్దని, నాణ్యమైన పత్తి విత్తనాలు అందుబాటులో ఉంటాయని అన్నారు అధికారులు. పాలమూరు జిల్లా నాసిరకం విత్తనాల తయారీకి అడ్డాగా మారింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాల వ్యాపారులు అక్రమాలకు తెరలేపారు. నాసిరకమైన విత్తనాలను సాధారణ విత్తనాలతో పాటు ప్యాకింగ్ చేసి అమాయక రైతులకు కట్టబెడుతున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. జిలుగు విత్తనాల కోసం అన్నదాతలు విత్తన షాపుల ముందు బారులు తీరారు. షాపులు తెరవక ముందే చెప్పులు క్యూ లైన్లో పెట్టి మరి విత్తనాల కోసం నిరీక్షిస్తున్నారు. తెలంగాణలో విత్తనాల కొరత విషయంలో ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ట్వీట్ చేశారు. విత్తనాల కోసం రైతులకు ఏమిటి ఈ వేతలు అని వాటిని పర్యవేక్షించాల్సిన వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ, ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేదని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. అడవిలో వేటకు వెళ్లి సావు అంచుదాకా వెళ్లిన గిరిజనుడి ప్రాణాలను నిమ్స్ బృందం కాపాడింది. లంగ్స్ గుండెకు దగ్గర వరకు వెళ్లిన బాణాన్ని విజయవంతంగా బయటకు తీశారు. గిరిజనుడు ఆరోగ్యంగా ఉన్న వీడియోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని కైసర నగర్ సమీపంలో అడవి పిల్లి కలకలం రేపింది. అడవి పిల్లి పులి రూపంలో ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అడవి పిల్లిని బంధించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు అడవి పిల్లిని తరలించి ఫారెస్ట్లో వదిలిపెట్టారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో ఓ అనాథ బాలికను చేరదీసి భరోసాను కల్పించారు మహబూబాబాద్ జిల్లా అధికారులు. ఒంటరి మహిళ శశిరేఖ మానస అనే అనాథ బాలికను పెంచుకుంటుండగా ఆమె ఆకస్మికంగా మృతి చెందింది. సోషల్ మీడియా ద్వారా విషయం బయటికి రావడంతో స్పందించిన అధికారులు మానసను మహబూబాబాద్లోని బాలికల సంరక్షణ పాఠశాలకు తరలించారు.
క్రైమ్ అప్డేట్ చూద్దాం. 3 రోజుల కస్టడీలో భాగంగా ఏసీపీ ఉమామహేశ్వరరావు నేడు ఏసీబీ కస్టడీలోకి తీసుకోనుంది. అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన ఉమామహేశ్వరరావు వద్ద 3.51 కోట్ల రూపాయల సొత్తు పట్టుబడింది. బినామీ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఆరా తీయనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ ఏసీపీ భుజంగరావు, మాజీ అడిషనల్ ఏసీపీ తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. గతంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లను కొట్టివేసిన కోర్టు వీరు మరోసారి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. బెంగళూరు డ్రగ్స్ కేసులో నటి హేమ సహా 8 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని సీసీబీ ఆదేశించింది. ఇప్పటికే ఈ నెల 27న పోలీసులకు విచారణకు హేమ డుమా కొట్టింది. హైదరాబాద్లో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందుకు రాచకొండ కమిషనరేట్ పోలీస్ బృందాలు ఢిల్లీకి వెళ్లాయి. ఢిల్లీలోని విక్రయ ముఠా కోసం గాలింపులు చేస్తున్నాయి. ఈ కేసులో కిరణ్, ప్రీతిలను కీలక సూత్రధారులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. డీజిల్ దొంగల ముఠాను సిద్దిపేట జిల్లా కూకునూరుపల్లి పోలీసులు పట్టుకున్నారు. రాత్రిపూట పెట్రోల్ బంకుల వద్ద ఆగి ఉన్న లారీలనే టార్గెట్ చేసుకుని ఈ ముఠా డీజిల్ దొంగతనం చేస్తోందని గుర్తించారు పోలీసులు. నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం నీలం నగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 108 అంబులెన్స్ లారీని ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లారీతో పాటు అంబులెన్స్ కాలి బూడిదయ్యాయి. అయితే డ్రైవర్ల అప్రమత్తతో ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అర్ధరాత్రి పాడుబడిన ఇంట్లో క్షుద్ర పూజలు నిర్వహించారు. ఘటనా స్థలంలో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, తాయెత్తులు, అరటిపళ్లతో పాటు ఇతర పూజా సామగ్రి లభ్యమైంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సైబర్ నేరగాళ్లు పోలీసులను వదలడం లేదు. సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ పేరుతో నకిలీ ఫేస్బుక్, ఇన్స్టా అకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రిక్వెస్టులు పంపిస్తున్నారు. అనంతరం డబ్బు పంపాలంటూ మెసేజ్లు పెడుతున్నారు. నకిలీ ఖాతాలపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రతి లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ సమయానికి ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానం చేసే ట్రెండ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటిన్యూ చేస్తున్నారు. ప్రధాని మోదీ రేపటి నుంచి కన్యాకుమారిలో పర్యటించనున్నారు. స్వామి వివేకానంద స్మారకార్థం నిర్మించిన రాక్ మెమోరియల్ వద్ద మోదీ ధ్యానం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపై నుంచి నీళ్లు పోసుకునే వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగారు. ఆకాశైపటికే చాలా వేడిగా ఉందంటూ తలపై నీళ్లు పోసుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మధ్యంతర బెయిల్ పొడిగించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చినందున తాజా పిటిషన్ మెయింటైనబుల్ కాదని స్పష్టం చేసింది. ముంబైలోని సముద్రగర్భ టన్నెల్లో నీరు లీక్ అవుతున్నట్టుగా అధికారులు గుర్తించారు. టన్నెల్ ప్రారంభమైన 2 నెలలకే లీకులు కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదని, వర్షాలకు వరద నీరు చేరడంతో లీక్ అవుతున్న జాయింట్స్ను రిపేర్ చేస్తున్నట్లుగా మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. యూపీలోని మథురలో రౌడీలు రెచ్చిపోయారు. బాలాజీపురంలోని తోమర్ దగ్గర 2 గ్యాంగులు గొడవ పడుతున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను సర్ది చెబుతుండగా ఓ రౌడీ షీటర్ ఏకంగా పోలీసు అధికారి కాలర్ పట్టుకుని హంగామా సృష్టించాడు. ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలో పార్కింగ్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 19 కార్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 9 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఒక కారణమని పోలీసులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని కథువా, రాజౌరి జిల్లాల్లో అటవీ ప్రాంతాలు కారుచిచ్చు రగులుతూనే ఉంది. కథువా జిల్లాలోని బషోలి బెల్ట్లోని ధారా డోగోన్ ప్రాంతంలో చెలరేగిన మంటలు సమీప ప్రాంతాలకు పాకాయి. మంటలను అదుపు చేసేందుకు అటవీ శాఖ, ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కిలో ఆయన ఉపయోగించిన వెహికల్ బుజ్జి స్పెషల్ అట్రాక్షన్గా మారింది. మూవీ ప్రమోషన్లో బుజ్జి హల్చల్ చేస్తోంది. తాజాగా చెన్నై వీధుల్లో బుజ్జి సందడి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భానుడి బగబగలు మళ్లీ మొదలయ్యాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఏపీలో వచ్చే 3 రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ ఎండల తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో
సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళం తాకాయి. జూన్ 2వ వారంలో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రాయలసీమను తాకనున్నాయి. మరో 2 రోజుల్లో రాయలసీమలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మధ్యప్రదేశ్లో ఎండలు మండిపోతున్నాయి. షియోపూర్లో ఉష్ణోగ్రతలు 46 నుంచి 47 డిగ్రీలకు చేరుకుంది. దీంతో ఓ మహిళ మేడపై ఎండల వేడికి ఆయిల్లో పూరీలు వేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది.